అందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు చిక్క తిరుపతి. చిక్క అనగా చిన్న అని అర్థం. ఈ చిక్క తిరుపతి ఆలయం చాలా పురాతనమైనటువంటిది. మరియు ఇక్కడ విష్ణువుని వెంకటేశ్వర స్వామిగా కొలుస్తారు. లక్ష్మీదేవిని అలివేలుమంగగా ఆరాధిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులు అరనీలాలు సమర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఇక్కడ దేవస్థానం వాళ్ళు కలగజేశారు. ఈ ఆలయం బెంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలోకి ప్రవేశిస్తూ ఇక్కడ స్థల పురాణం గురించి ఒకసారి చూద్దాం. పూర్వకాలంలో శ్వేతకి అనే మహారాజు గారు దూర్వాస మహర్షి పర్యవేక్షణలో ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. 100 ఏళ్ల పాటు సాగి దిగ్విజయంగా ముగిసిన ఆ యజ్ఞం వల్ల దేవతలందరూ చాలా సంతోషించారు. కానీ నిత్యము అగ్నిగుండంలో ఆద్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. మొహం పాలిపోయింది, సన్నపడ్డాడు. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. ఇక లాభం లేదనుకుని అగ్ని బ్రహ్మను అర్చించి తన వ్యాధి గురించి వివరించి తరుణోపాయం చెప్పమని వేడుకొన్నాడు. కాండవ వనంలో అనేక దివ్య ఔషధాలు ఉన్నాయి. దేవతలకు శత్రువులైనటువంటి రకరకాల జంతువులు ఉన్నాయి. నీ ప్రతాపంతో ఆ వనాన్ని దహించి ఆ ఔషధాలని స్వాహా చేసి జంతువుల్ని భక్షించి నీ ఆరోగ్యం కుదుటపరుచుకో అని చెప్తాడు. బ్రహ్మకి నమస్కరించి అగ్నిహోత్రుడు ఆ కాండవ వనానికి వెళ్ళి అక్కడున్న అన్నిటినీ కూడా హరిస్తూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రుడికి ఆ అరణ్యంలో తక్షుడు అనే ఋషీశ్వరుడు భార్యాబిడ్డలతోటి నివసిస్తున్నాడు కనుక అతన్ని రక్షించాలని చెప్పి ఆ అరణ్యంలోకి వెళ్ళి కుంభవృష్టి కురిపిస్తాడు. అంతటితో అగ్నిహోత్రుడి యొక్క ప్రయత్నం విఫలమవుతుంది. ఇక చేసేది లేక తిరిగి బ్రహ్మ వద్దకు వచ్చి మొరపెట్టుకుంటాడు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా చెప్తాడు: తక్షుడు నీ వల్ల గాయపడ్డాడు గనుక నిన్ను శపించాడు. కనుక నీవు పరమేశ్వరుని ప్రార్థించి ప్రసన్నం చేసుకో అని చెప్పగా అగ్నిహోత్రుడు పరమేశ్వరుని ప్రార్థించి ప్రసన్నం చేసుకుని పరమేశ్వరుడి ద్వారా ఇక్కడ శ్రీ వెంకటేశ్వరుణ్ణి అభయ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ఠించి శాప విమోచనాన్ని పొందుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి చోళులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారని కూడా చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విశేషాలు ఏంటంటే, ఈ ఆలయంలో ప్రవేశించడానికి ఏ విధమైనటువంటి ప్రత్యేక రుసుములు కూడా ఉండవు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఉత్సవాలు శ్రావణ మాసంలో వచ్చే అన్ని శనివారాలు కూడా విశేషమైనటువంటి పూజలు జరుగుతాయి. అలాగే వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఇక్కడ రథోత్సవం జరుగుతుందని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆలయ సమయాలు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7:30 వరకు కూడా నిరాటంకంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని సమయాల్లో మాత్రం నైవేద్యం కోసం కొంత సమయం మాత్రమే ఆపుతారు. మిగతా అన్ని టైముల్లో కూడా చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉదయం సమయంలో నిత్యాన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వివాహం చేసుకున్న వాళ్ళు, ఈ ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వాళ్ళందరూ కూడా
తప్పకుండా కొత్త దంపతులుగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. ఈ ఆలయ మరో ప్రత్యేకత ఏమిటంటే, దర్శనానికి ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు ప్రతి ఒక్కరికి కూడా స్వామివారికి హారతినిచ్చి భక్తులకి చూపిస్తూ ఉంటారు. అది మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ. దక్షిణాదికి సంబంధించినటువంటి ఇంకా అనేకమైనటువంటి దేవాలయాల గురించి ఇంకా చాలా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.